మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. డాడీ అలా తిట్టినందుకు సారీ బాబాయ్. తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు, ఎదుటివారి మనసు అర్థం చేసుకోలేని మూర్ఖుడు బాబాయ్. రే, మీ నాన్న నా అన్నయ్యరా. నా అన్నయ్యని ఒక్క మాట అన్నా నేను. అన్నయ్యదే తప్పు లేదు, తప్పంతా నాదే తప్పంతా. అందుకే 15 ఏళ్ళైనా మా అన్నయ్యకి నా మొహం నేను చూపించుకోలేకపోతున్నా. ప్రేమరా, ప్రేమ. ఈ ప్రేమ వల్లే నేను మా అన్నయ్య విడిపోయావురా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పాపం విషయం తెలియక అన్నయ్య తన పార్ట్నర్ కూతురుతో నా పెళ్లి ఫిక్స్ చేసాడు. అన్నయ్య మాట కాదని లేక, ప్రేమను చంపుకోలేక నేను ప్రేమించిన అమ్మాయితో నేను వెళ్ళిపోయాను. దాంతో అన్నయ్యకి ఉంటే పగిలిపోయింది. కానీ ఆ తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. ప్రేమ వల్ల దేవుడు లాంటి అన్నయ్యని దూరం చేసుకున్నాను రా. నాకు ఒక్కటే ఒక కోరిక, నేను చచ్చిపోయే లోపు అన్నయ్య నన్ను క్షమించానంటే చాలరా. బాబాయ్ నువ్వు చాలా గ్రేట్ బాబాయ్. కాదురా, నాన్నే గ్రేట్ రా, నాన్నే గ్రేట్. బయలుదేరరా. అలాగే బాబాయ్. వెళ్ళొస్తాను బాబాయ్. అలాగే బాయ్. ఏమైంది రా. భయం వేస్తుందే. దేనికి? ఈ రోజు అన్ని అప్సెక్నాలే. ప్రేమ కోసమే కదా బాబాయ్ డాడీకి దూరం అయ్యాడు. నువ్వేం ఫీల్ అవ్వకు, నేనున్నానుగా. నేను డాడీని కన్విన్స్ చేస్తాను. నువ్వు ముందొచ్చి నా ఫ్రెండ్ కలువు. నా మనసేం బాగోలేదు, నువ్వు వెళ్ళు. సరే నువ్వు వెళ్ళు. ఏ దివ్య, వచ్చి చాలాసేపు అయిందా? అవును, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. లవ్ మీద నీ ఒపీనియన్? లవ్ ఇస్ గ్రేట్ ఫీలింగ్. లవ్లో స్వీట్ ఉంది, పాయిజన్ ఉంది. నచ్చిన వాడు చెప్తే స్వీట్గా ఉంటుంది, నచ్చని వాడు చెప్తే పాయిజన్లా ఉంటుంది. సో లవ్ ఇస్ స్వీట్ పాయిజన్. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నీ కాబోయేవాడు ఎలా ఉండాలని నీ ఫీలింగ్? మహేష్ బాబు, ప్రభాస్లా ఉండాలా? మనం ప్రేమించిన వాడు హీరోలా ఉండక్కర్లేదు, మంచి మనసు ఉంటే చాలు. అలా అంటే ఆ మంచి మనసు మా అన్నయ్య దగ్గర ఉంది, ప్రేమిస్తావా? అంటే మా అన్నయ్య లావుగా ఉండి అందంగా లేడనేగా నీ ఫీలింగ్? మా ఇంట్లో వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం, నీకు మా అన్నయ్య అంటే ఇష్టం అను చాలు. నా ఫ్యామిలీ చాలా సంతోషపడుతుంది, నీకు కూడా ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చినట్టు అవుతుంది. మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి నీకు తెలుసు కదా, ప్రాబ్లమ్స్ గురించి పక్కన పెట్టు. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. నీకు మా అన్నయ్య ఇష్టం లేకపోయినా వీఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మాటలో వద్దు, SMS చెయ్యి చాలు. ఓకే? ఫస్ట్ టైం లైఫ్ లో టెన్షన్ గా ఉంది. మా అన్నయ్య లవ్ కి నువ్వే హెల్ప్ చేయి. అంతా మంచి జరిగేటట్టు చూడు దేవుడా. అన్నయ్య, నీ లవ్ గోవింద.
మెసేజ్ పంపించింది. ఆ అమ్మాయి టేస్ట్ కి నువ్వు సూట్ కావట. నీ రేంజ్ కి ఎవరినన్నా చూసుకుని లవ్ చేసుకో. ఈ మ్యాటర్ గురించి నా టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. నన్ను వదిలేరా బాబు. ఒరే నువ్వేం బాధపడుకురా. హలో హలో దివ్య, నీ మెసేజ్ చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నానే. కానీ మా అన్నయ్యకి మా మమ్మీకి నువ్వు ప్రేమను యాక్సెప్ట్ చేసావని ఇంకా చెప్పలేదు. ఎందుకో తెలుసా? ప్రేమించిన నువ్వే మా అన్నయ్యకి ఐ లవ్ యూ చెప్తే వాడు చాలా సంతోషపడతాడు. రేపు మా అన్నయ్యని కాలేజ్ తీసుకొస్తాను, నువ్వు చెప్తావు కదా? నువ్వే చెప్పు ప్లీజ్. ఓకే థ్యాంక్స్ దివ్య, బాయ్. అమ్మా రేయ్ ఎందుకు అరుస్తున్నా? నాకు లేట్ అవుతుంది పదా. నేను రానురా. ఏంట్రా ఎవరు చచ్చిపోయినట్టు మాట్లాడుతున్నావు? లవ్ లేదు ఏమీ లేదు. లవ్ ఫెయిల్ అయితే ఇంత బాధగా పడుకోవాలా? హ, ఆ అమ్మాయి కాకపోతే మా కాలేజ్ లో 100 మంది ఉన్నారు. ఎవరో ఒకరికి ట్రై చేసుకుంది కానీ పద. నాకు టైం అవుతుంది పద. ఏయ్ ఎందుకే ఎప్పుడు చూసినా వాడు నేర్పిస్తూ ఉంటావు? వాడి లవ్ ఫెయిల్ అయితే నీకు అంత సంతోషమా? ఫెయిల్ కాదు సక్సెస్. సక్సెసా? ఏంటి నువ్వు చెప్పేది? ఆ అమ్మాయి అన్నయ్యని రాత్రి యాక్సెప్ట్ చేసింది. ఆ ముక్క వాడితో చెప్పొచ్చు కదే, ఎందుకే అబద్ధం చెప్పావు? పాపం వాడు రాత్రంతా పడుకున్నాడో లేదో. థ్రిల్ ఉండాలి కదా. లవ్ అంటే అంత ఈజీ కాదు. ఫైట్లు, కత్తులు, గన్నులు, బాడీ డ్యామేజ్, మైండ్ అప్సెట్ ఇంతుంది లవ్ లో. అప్పుడే లవ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇవన్నీ లేకుండా నేను నీ కొడుకు లవ్ ని సక్సెస్ చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికే తీసుకెళ్తున్నాను. ఈ విషయం వాడితో చెప్పొద్దు. వాడికి తెలిసేంత వరకు సీక్రెట్ గానే ఉంచుదా? ఓకే? రేయ్ రా పోదాం. టిఫిన్ చెయ్. నాకొద్దు. లవ్ ఫెయిల్యూర్ కి టిఫిన్ కి ఏమీ సంబంధం లేదు. ఇదిగో ఏ ప్రాబ్లం ఫేస్ చేయాలన్నా బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి కదా. తిను. చాలు. స్ట్రెంగ్త్ చాలా ఉంది కానీ లవ్వే లేదు. రా పోదాం. రేయ్ ఏంటి నువ్వు? వాడి లవ్ సక్సెస్ చేసి తీసుకొస్తాను. ఓకే బాయ్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. హాయ్ హాయ్. హే దివ్య, నీ ప్రేమ విషయం మా అన్నయ్యతో చెప్పేయ్. హలో
ధైర్యంగా ఉండు. ఎంత ఉన్నాగా చూసుకుంటాం. వెళ్ళు. డోంట్ వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. బట్ కాన్షియస్ లోకి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. మనసుకి శరీరానికి ఒకేసారి దెబ్బ తగలటం వల్ల మతిస్థిమితం లేకుండా పోయింది. మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కొంచెం టైం పడుతుంది. నో ప్రాబ్లం. నాన్న, నేను చనిపోయి నువ్వు బాధపడాల్సింది. నా ప్లేస్ లో నా ఫ్రెండ్ చనిపోయి నేను బాధపడుతున్నాను. అమ్మలేని నాకు మంచి అమ్మనిచ్చింది. ఫ్రెండ్ కోసం తన ప్రాణాలనే ఇచ్చింది నాన్న. ఊరుకో, ఏడవద్దు. మంచి వాళ్ళని ఆ దేవుడు త్వరగా తీసుకెళ్తాడు. ఆ అమ్మాయి దేవత. ఈ కూతురు బతికించి ఆ కూతురు చనిపోయింది. రేయ్, హాల్ టికెట్. ఢిల్లీ బయలుదేరబోతున్నాడు మీ డాడీ. ఈ సిచ్యువేషన్ లో ఫారెన్ వెళ్ళి చదివే మూడ్ లేదు. అరే ఇక్కడే ఉండి ఏదో చేసుకుంటాను. డాడీకి చెప్పు బాబాయ్. రేయ్, ఉదయన్ని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదరా, కంగారు పడకు. బాబాయ్, ప్లీజ్ బాబాయ్, అర్థం చేసుకో బాబాయ్. ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయరా, నాన్న చెప్పినట్టు. నాకు మమ్మీ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా బాబాయ్. రేయ్, మేమంతా ఉన్నాం కదరా చూసుకోవడానికి. అది కాదు బాబాయ్, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఏంట్రా ఆర్గ్యుమెంట్? నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నీ అమ్మ ఆరోగ్యం బాగుపడుతుందా? అయితే వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నన్ను ఇబ్బంది పెట్టకండి డాడీ, ప్లీజ్. నేను వెళ్ళలేను. రే, నీ చెల్లెలు మాత్రమే చనిపోయింది అనుకుంటే బయలుదేరు. నీ తండ్రి కూడా చావాలనుకుంటే ఇక్కడే పడు. డాడీ, నేను బయలుదేరుతున్నాను. హలో, రే, నా కొడుకు ఢిల్లీ వస్తున్నాడు. అలాగా? ఇప్పుడు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్లో వాడు చాలా బాధపడుతున్నాడు. వాడి బాధ నేను చూడలేకపోతున్నాను రా. ప్లేస్ మారితే బాగుంటుందని వాడిని అక్కడికి పంపిస్తున్నాను. ఎలాగో నీ కూతురుని వాడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం కదా. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు. రే, వాడు సంతోషంగా ఉండాలిరా. వాడిని బాగా చూసుకో. నువ్వేం వరే ఒకరా, నేనున్నాగా, చూసుకుంటాను. థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. లోపలంత ప్రేమ పెట్టుకొని బయటికి ఎంత కఠినంగా ఎలా అన్నయ్య? అమ్మగారు, వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రండి. రాలుడు. అలాగే అంకుల్. అమ్మగారు బుక్ అయిపోయారు. నా కూతురు పూజ. నమస్కారం సార్. పూజ, మన కృష్ణ. హాయ్. అల్లుడు, అదేం లేదు, అమ్మాయి సిగ్గుపడుతుంది. అది సిగ్గా, వాడిని చూసి భయంతో పారిపోతుంది. రాలుడు పదా. కమ్. అల్లుడు, అంకుల్. ఇది నీ సొంత ఇల్లు అనుకో. హ్మ్, దేని గురించి ఫీల్ అవ్వకు. అలాగే అంకుల్. హ్యాపీగా ఉండు. ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు. ఓకే? ఓకే అంకుల్. ఏమ్మా, ఇంటికి వచ్చినప్పుడు అలా ప్రవర్తించావు? 6 ప్యాక్ 8 ప్యాక్ తో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ రేంజ్ లో వస్తాడని నేను అనుకుంటే, ఇలా ఫ్యామిలీ ప్యాక్ తో వస్తే నేనేం చేయాలి డాడీ? అది కాదమ్మా, వాడి ముఖం చూసావా? చిన్న పిల్లల్లో ఉన్నాడు. వాడు కడుపు చూడండి, నిండు గర్భిణీలా ఉన్నాడు. రై నార్మేరా. చూడమ్మా, వాళ్ళ నాన్నకు మాట ఇచ్చాను, ఈ ఇంటికి వాడే అల్లుడు. వాడి ఇక్కడ ఉన్నంత కాలం వాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. వాడితే భూమిలోకి వెళ్ళిపోతావు. ఒరే, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అమ్మగారు, మీరెందుకు ఇంట్లోంచి వెళ్ళాలి?
వాడిని ఇంట్లో ఎలా పంపించాలో దానికి మంచి ప్లాన్ వేస్తాను. ఇది వెజిటేబుల్ కాదు, వేస్ట్. వాడికి ఇదే కరెక్ట్. కరేపాకు కాదు, వేపాకు. మసాలా